అన్నటువంటి మన మాతృభాష ఈనాడు నిరాదరణకు లోనై పిల్ల కాలువగా మారిపోయేటువంటి ప్రమాదపు అంచుల్లో నిలబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే మన పిల్లల్లో మన మాతృభాష పట్ల ప్రేమని, అభిమానాన్ని, గౌరవాన్ని పెంపొందించాలంటే అది కేవలం ప్రభుత్వాలు లేదా కేవలం పాఠశాలలు మాత్రమే చేసేటువంటి పని కాదు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధ్యతని తనదిగా స్వీకరిస్తూ, ప్రత్యేకించి తల్లిదండ్రులు బిడ్డల్లో మన తెలుగు భాష పట్ల ఆ ప్రేమని, గౌరవాన్ని పెంపొందించవలసినటువంటి బాధ్యత ప్రప్రథమంగా తల్లిదండ్రులు ఆ బాధ్యతని స్వీకరించాలి అని చెప్పి నేను సభాముఖంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మన పెద్దలు తల్లి ఒడి మొదటి బడి అన్నారు. ఏదైనా సరే తల్లి ఒడి నుండే ప్రారంభం కావాలి. ఉదాహరణకు చెప్పాలంటే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాకు జీవితంలో మంచి అవకాశాలు రావాలి అని చెప్పి మమ్మల్ని ఆంగ్ల పాఠశాలకు పంపించినటువంటి మాట వాస్తవం. మరి మన రాష్ట్రీయ భాష కనుక హిందీ నేర్చుకోవాలి అని చెప్పి మాకు హిందీ నేర్పినటువంటి మాట కూడా వాస్తవం. అయితే మాతృభాషని మనం అగౌరవపరచకూడదు అనేటువంటి ఒకే ఒక సత్సంకల్పంతో వారు తెలుగు మాస్టర్ని ఇంటికి పిలిపించి మాకు తెలుగు నేర్పించినటువంటి విషయాన్ని ఒక్కసారి మీతో పంచుకోవాల్సినటువంటి అవసరం నాకు చాలా ఉంది. అదేవిధంగా అరవ దేశం మాకు నిలువ నీడనిచ్చింది కాబట్టి అరవ దేశానికి గౌరవప్రాయంగా అరవ భాషను కూడా నేర్చుకోవాలని చెప్పి తమిళ మాస్టర్ గారిని ఇంటికి పిలిపించి మాకు తమిళం కూడా మా తండ్రి గారు నేర్పించడం జరిగింది. వారు ఆనాడు నేర్పించబట్టే ఈనాడు మీ ముందు ఈ స్థాయిలో నిలబడి నేను తెలుగులో మాట్లాడగలుగుతున్నానని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక తల్లిదండ్రులందరూ కూడా కొంచెం కష్టమైనా సరే ఆ బాధ్యతని అది ఎంత బృహత్తరమైన బాధ్యత గుర్తించి దాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈనాడు చాలా ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి వెంకటాద్రి గారు చాలా చక్కగా చెప్పారు. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోని కస్తూరి వాసన, కలిసిపోయే తేట తెలుగునందు అని చెప్పి అంతటి మాధుర్యం, కీర్తి కలిగినటువంటి మన మాతృభాషని కాపాడుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన మా అక్కయ్య గారు చిన్నమ్మ గారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లైట్స్ ఆన్ ప్లీజ్ ఆన్ ద స్టేజ్, లైట్స్ ఆన్ ద స్టేజ్. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని ఇంత గొప్ప కార్యక్రమానికి ఆపరేషన్స్ కమిటీ చాలా మూలమైనటువంటి కమిటీ. ఆ కమిటీ వారికి మెమోంటోలు అందజేయడాన్ని కండక్ట్ చేయవలసిందిగా శ్రీధర్ అప్పసాని గారు, డైరెక్టర్, అమెరికా తెలుగు సంబరాలు కోరుకుంటున్నా. ప్రేమని చూడటానికి ఎడిసన్లో ఉన్న కుర్రకారంతా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే మాకు పెద్ద కన్వెన్షన్ సెంటర్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ హాలు రేపు మీరు వచ్చి చూస్తే ఈ స్తంభాలు తప్ప ఇంకేమీ కనపడవు. అలాంటి ఒక వేర్ హౌస్ లాంటి ఎక్స్పో సెంటర్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి ఎంతోమంది కృషి చేశారు. మీరు బయట చూసిన ద్వారంలో ఉన్న పూల దారాల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న డిజిటల్ బ్యాక్ డ్రాప్స్ దాకా
బయట ఉన్న ఫుడ్ టెంట్స్, నాట్స్ భోజనశాల అని నామకరణం చేసిన ఫుడ్ టెంట్స్, మళ్ళా ఫుడ్ వెండర్ టెంట్స్, పార్కింగ్, విఐపి పార్కింగ్ ఎప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతమంది వాలంటీర్స్, వాళ్ళు ఏ రోజు ఏ కార్యక్రమం చూడలేదు. దీనంతటికి ఈ కృషి వెనక దెర్ ఈజ్ వన్ మ్యాన్ who built the team and who made all this happen. We can proudly call him the man of America Telugu Sambaralu 2011. I am honored to invite the man behind Operations Committee, Mohan Krishna Mannava, onto the stage. Thank you, Sridhar. Thank you, Sridhar, for the kind words. I am so honored, so humble. మాట్లాడడానికి ఏమీ లేవు అక్కడ. కానీ ఆయన చెప్పిన దానికన్నా కూడా, నాకన్నా కూడా అదంతా కూడా మా టీంది, మా మిత్రులది కృషి. నాకన్నా కూడా వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. దే డిజర్వ్ ఆల్ ది అప్లాస్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. లాస్ట్ 6 నెలల నుంచి అనేక మంది వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ దీనికోసం చాలా టైం స్పెండ్ చేసి దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్ అండి. ఆల్సో బయట కూడా లాస్ట్ 2.5 ఏళ్ల నుంచి కూడా నాట్స్కి ఇక్కడ లోకల్గా కూడా ప్రతి యాక్టివిటీలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఇక్కడ నాట్స్ ఈ కాన్ఫరెన్స్ జరగడంలో వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఇప్పుడు నేను అందరి పేర్లు చదవలేకపోయినా సమయాభావంలో ఐ జస్ట్ నీడ్ టు స్పీక్ 6 or 7 words. రమేష్ నూతలపాటి, రామానాయుడు కంటభక్త, శ్రీనివాస్ భర్తవరపు, చంద్రశేఖర్ కొణిదెల, వాసు తుపాకుల, రమేష్ గంధవనేని, రంజిత్ చాగంటి, విష్ణు ఆలూరు, ఇంకా చాలా మంది ఉన్నారండి. బట్ సమయాభావం వల్ల అందరినీ చదవలేకపోతున్నాను. మీ అందరికి ఓపిక ఉందంటే ఒక్క నిమిషంలో అన్ని పేర్లు చదువుతాను. నేను చాలా అన్నగానే శ్రీనివాస్ గారు ప్లీజ్ చదవండి అంటున్నారు. థ్యాంక్ యూ సార్. రమేష్ నూతలపాటి, రమేష్ గంధవనేని, వెంకటేష్ ముత్యాల, శ్రీనివాస్ గనగోని, విష్ణు ఆలూరు, వేణుపాల్యం, శ్రీధర్ దోనేపూడి, హరికృష్ణ వీరవల్లి, హరికొల్లూరు, రవి అట్లూరి, పణి కడియాల, శేఖర్ గుత్తికొండ, వాసు తుపాకుల, రంజిత్ చాగంటి, వివేక్ కళాగర, దీపక్ రావిపాటి, అడుస్మల్లి చౌదరి, చందూరాయని, సిఆర్ నాయుడు, మూర్తి మేరయ్య, మధు కమరవెల్లి, శ్రీనివాసరెడ్డి, జయసింహ అయినంపొడి, శ్రీనివాస్ భర్తవరపు, చంద్రశేఖర్ కొణిదెల, సతీష్ మన్నం, కార్తీక్ రాయల, స్వామి మిట్టపల్లి, రమేష్ మాగంటి, జయప్రకాష్ గుత్తా, సత్యానేమన, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ప్రశాంత్ చింతావర్, రాంబాబు నల్లూరి, రామానాయుడు కంటుభక్తి, కిషోర్ భూపతి, రాజ్ పరిమి, గురు ఆలంపల్లి, నరసింహారెడ్డి, హేమంత్ ప్రసింగు, భాస్కర్ భూపతి, రవి పెద్ది, చంద్రరాయని, రేఖా ఉప్పలూరి, పణి కడియాల, హరికృష్ణ వీరవల్లి, శ్రీహరి మందాడి, దీపక్ రావిపాటి, గణేష్ అండ్ కిషోర్ వీరగంధం. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. రవి మాతాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వల్లభనేని యుగంధరరావు గారు, దేశ్ గంగాధర్ గారు, ప్లీజ్. కాన్ఫరెన్స్ చైర్మన్, కో చైర్మన్ స్టేజ్కి దగ్గరగా ఉండాలి ప్లీజ్. One special word about Mohan Krishna Mannava. He is the vice president of Citibank, but the man didn't sleep more than 3 hours a day for about 6 months. We really thank him. He is really the man of the conference. His name is Mr. Dumbu. Announced. He wants his name to be spelled Dumbu. అలాగే ఈ నేట్ సంబరాలకి
చేయూతను అందించినటువంటి న్యూయార్క్లో ఉన్న తెలుగు సంఘం టిఎల్సి అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ విక్రమ్ రెడ్డి, టిఎల్సి అధ్యక్షులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను డాక్టర్ పురంధేశ్వరి గారి దగ్గర నుంచి జ్ఞాపికను స్వీకరించడానికి. అలాగే టీఫాస్ అధ్యక్షులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆనంద్ పాలూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి దగ్గర నుంచి జ్ఞాపకం స్వీకరించవలసిందిగా కోరుతున్నా. ఆనంద్ పాలూరి. ముఖ్య అతిథి గారిని నన్ను క్షమించమని కోరుకుంటూ మెరినేడి నాగ మాణిక్యాంబ ఇండియానా ఐడెంటిఫికేషన్ కార్డ్. ఇదేదో నాకు కన్వర్ట్ అయిపోతే బాగుండు. కొంచెం పైగా డబ్బులు కూడా ఉన్నాయి, పర్సు ఓపెన్ చేస్తే బాగుండదు. దయవుంచి ఇక్కడ మీ ధన ఇంధనం మా దగ్గర ఉంది, అలాగే మీ గుర్తింపు కార్డు కూడా నా దగ్గర ఉంది, స్వీకరించవలసిందిగా కోరుతున్నానమ్మా. ఎక్కడున్నారండి? వచ్చి వేదిక మీదకి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రండి, వేదిక మీదకి వస్తే కానీ ఇవ్వనండి. టిఎల్సిఏ అధ్యక్షులు యువనేత విక్రమ్ రెడ్డి గారిని డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి దగ్గర నుంచి జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుతున్నా. టీఫాస్ అధ్యక్షులు ఆనంద్ పాలూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మిస్టర్ ఆనంద్ పాలూరి. ఆనంద్ పాలూరి గారు టీఫాస్ సభ్యులు ఎవరొకరు వారి తరఫున వచ్చి ఈ జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. టీఫాస్ మీరండి. శ్రీ మురళి గారు మీరండి. మురళి గారు మీరండి. హిల్టన్ హోటల్లో గొప్ప ఆతిథ్యాన్ని పొందిన మేము ఆ ఆతిథ్యానికి చిన్న జ్ఞాపిక ఇవ్వాలనుకుంటున్నాం. హిల్టన్ హోటల్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అక్కడ మీకు బ్రెడ్లు కానీ ఏమీ దొరకడం మానేసాయి. అక్కడ పులిహోరలు బూర్లు దొరుకుతున్నాయి. అక్కడ టోటల్గా ఆక్రమణ్ అని హిల్టన్ హోటల్ మొత్తం ఆక్రమించేసాం. ఆ హిల్టన్ హోటల్ పనిచేసేటువంటి జాస్మిన్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి జ్ఞాపకాన్ని ప్రదానం చేయవలసిందిగా చిన్నమ్మను కోరుతున్నాను. థ్యాంక్ యూ జాస్మిన్. ఇప్పుడు మనకు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. మెరుగైన సమాజం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయ మిత్రుడు, నాట్స్కు హితైషి, మన ఆత్మీయుడు,
TV9 అధినేత రవిప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి జ్ఞాపికను అందించవలసిందిగా కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కోరుతున్నా. రవిప్రకాష్ గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు, నాట్స్కి సంబంధించిన ప్రముఖులు, ఇతర అమెరికన్ తెలుగు సంఘాల ప్రముఖులు, మిత్రులారా, ముందుగా నేను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్కి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. నాట్స్ పేరు వినగానే అమెరికాలో తెలుగువారు ఎక్కడ ఏ కష్టం ఎదుర్కొన్నా మేము ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, ఈ సంస్థని మేము కాంటాక్ట్ చేయొచ్చు అన్న భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ట్రై వ్యాలీ యూనివర్సిటీలో 2500 మంది తెలుగు విద్యార్థులు అష్ట కష్టాలు పడుతుంటే నాట్స్ స్పందించిన తీరు ఎంతో అభినందనీయం. 70 మంది న్యాయవాదులతో ఆగకుండా ఆర్థిక సహాయం కూడా విద్యార్థులకి అందజేసి అమెరికాలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఎటువంటి కష్టం ఎదుర్కొన్నా నాట్స్ సంస్థ ఉంది, నాట్స్ సంస్థ పూర్తి సహాయ సహకారాలని అందిస్తుందన్న సందేశాన్ని నాట్స్ మనకు అందించింది. ముఖ్యంగా ఈరోజు ఎన్నో రంగాల్లో విజయాన్ని సాధించిన అమెరికన్ ఆంధ్రుల మధ్య నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో కఠోర దీక్ష, కృషి, ఎంతో కొంత త్యాగం లేకపోతే మీరు ఈ దశకు, ఈ స్థాయికి వచ్చేవారు కాదని నేను నమ్ముతున్నాను. కవి రాప్రోలు సుబ్బారావు చెప్పినట్టు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్న సందేశాన్ని మీరు అక్షరాల వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినట్టు నేను భావిస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజలు లేకపోతే, తెలుగు ప్రజల యొక్క కఠోర శ్రమ లేకపోతే అమెరికా ఈ స్థాయిలో ఇంతవరకు అభివృద్ధి సాధించి ఉండేది కాదని నేను విశ్వసిస్తున్నాను. మేము TV9 పేరుతో తెలుగు వార్తా ఛానల్ పెట్టాలని సంకల్పించినప్పుడు చాలామంది నన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. కానీ వారికి నేను ఒక విషయాన్ని చెప్పాను. తెలుగు ప్రజల సంఖ్య ప్రపంచంలో ఏమిటో మీకు తెలుసా అని. ఒక స్పెయిన్ని, ఒక ఫ్రాన్స్ని కలిపిన జనాభా కంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రజల జనాభా ఎక్కువ. యునైటెడ్ కింగ్డమ్ జనాభా కంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే వారి జనాభా ఎక్కువ. కెనడా, ఆస్ట్రేలియా ప్రజల జనాభా కంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడే ప్రజల జనసంఖ్య ఎక్కువ. ఇంత బలమైన జాతి ఈరోజు అమెరికాలో వివిధ పదవుల్లో, వివిధ హోదాల్లో, వివిధ రంగాల్లో తమ ప్రతిభని చాటుతూ తెలుగు ప్రజల చైతన్యాన్ని, తెలుగు ప్రజల మేధస్సుని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తోంది. అయితే నేను ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నాను. తెలుగువారి అభివృద్ధి, తెలుగువారు ఏదైతే ఉన్నత శిఖరాలకు చేరాలో ఆ శిఖరాలకు ఇంకా చేరలేదన్న భావం నాలో ఈరోజు నాట్స్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కలుగుతుంది. దీనికి కారణం నేను అనుకునేది తెలుగు సమాజం కులాల పేరు మీద నిట్టనిలుగా చీలిపోవటం. అమెరికాకు వచ్చిన తెలుగువారు కూడా కులం,
అనే వెనకబాటు సాంప్రదాయాన్ని, వెనకబాటు భావాన్ని, వెనకబాటు భావజాలాన్ని తమ బుర్రల్లో మోసుకుని తిరుగుతున్నారు. తమ కులం గొప్పది, ఎదుటి కులం తమ కంటే తక్కువ, తమ కులం ఉన్నతిని ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటాం, ఎదుటి కులంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి ఎదుటి వ్యక్తుల్ని హీనంగా మాట్లాడతామనే సంస్కృతి అమెరికన్ ఆంధ్రుల్లో కూడా ఎంతో కొంత కనిపిస్తుంది. దీనివల్ల అమెరికన్ ఆంధ్రుల్లో ఐక్యత కొరబడుతున్నట్టు నాకు కనిపిస్తుంది. ఒక పక్క మనం జ్యూస్ని చూస్తే, యూదుల్ని చూస్తే, జ్యూస్ సాధిస్తున్న అభివృద్ధి వారి ఐక్యతలోంచి వచ్చింది. తెలుగువారు ఇంకా ఉన్నత శిఖరాలకి చేరాల్సిన ఉన్నత శిఖరాలకి చేరలేకపోవటం తెలుగువారిలో ఉన్న అనైక్యతకు దర్పణం పడుతుంది. ఈరోజు ఇదే సమయంలో మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువారంతా ఒక్కటి, తెలుగువారంతా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ అనేక ఎత్తులకు ఎదగాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈ సంకల్పాన్ని, ఈ ప్రతిజ్ఞను మనం తీసుకుని కులాల అడ్డుగోడల్ని తొలగించుకుని మన కులం అనే వెనకబాటు కుళ్ళు సంస్కృతి ఏదైతే మన బుర్రల్లో పేరుకుపోయిందో, నా కులం గొప్పది, ఎదుటివారి కులం తక్కువ అన్న కుసంస్కృతి నుంచి తెలుగువారు బయటపడిన రోజున అమెరికన్ ఆంధ్రులు ప్రపంచంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. జ్యూస్ను కూడా దాటి ముందుకు వెళ్ళిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది. అటువంటి కుల దురభిమానాన్ని ధ్వంసం చేసి అమెరికన్ ఆంధ్రులు ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇక భారతదేశం పరిస్థితి చూస్తే, భారతదేశం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య బాలారిష్టాలతో ప్రయత్నాలు చేస్తుంది. అన్ని సమస్యలకు మూలం నేను అనుకునేది రాజకీయ అవినీతి. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా భారతదేశంలో అనేక ఉద్యమాలు ఈరోజు వస్తున్నాయి. ఆ ఉద్యమాలకి మీ మద్దతు, మీ సహకారం కూడా కావాల్సి ఉంటుంది. ఆ మద్దతు సహకారాన్ని మీరు అందిస్తారని నేను భావిస్తున్నాను. చివరగా ఎన్టీఆర్ అమెరికా వచ్చినప్పుడు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుని ఎక్కువ మంది సీరియస్గా తీసుకోలేదు. ఏనాటికైనా అమెరికా అధ్యక్షుడు తెలుగువాడు కావాలన్న ఆకాంక్ష ఎన్టీఆర్ వెలుబుచ్చారు. ఈ ఆకాంక్ష, ఈ లక్ష్యం, ఈ స్వప్నం అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? తెలుగువారు కలిసి కృషి చేస్తే ఈ లక్ష్యం ఎంతో దూరంలో లేదు, మనం సాధించవచ్చు. తెలుగువారు రాజకీయ రంగంలో కూడా ఇక్కడ తమ ప్రతిభని చాటాల్సి ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి తెలుగువాడు పోటీ పడే రోజున, తెలుగువాడు విజయకేతనాన్ని ఎగురవేసే రోజున తెలుగువారికి అసలైన పండుగ అని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాట్స్కి ఇప్పుడు దాకా విన్న మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నందమూరి తారక రామారావు గారి ఆకాంక్షని గుర్తు చేసిన డాక్టర్ వచ్చేసింది రవిప్రకాష్ గారు. మీకు ఏదో డాక్టరేట్ వచ్చేసింది. రవిప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రవిప్రకాష్ గారికి ఇప్పుడే చెప్పదలుచుకున్నా, కాబోయే అమెరికా అధ్యక్షుడు నాకు తెలిసి ఇక్కడున్నటువంటి 8,000 ప్రజానీకంలో ఏ పసిబిడ్డగానో ఉన్నాడని నా విశ్వాసం. వాడు ఈ ప్రాంగణంలోనే ఉన్నాడని నా నమ్మకం. దెర్ ఇస్ ఎ రే ఆఫ్ హోప్. ఇప్పుడు నాట్స్ ఎంతో ప్రతిష్టాత్మకరంగా భావిస్తున్న జీవన సాఫల్య పురస్కారం బాపు రమణలు. బాపు గారి బొమ్మల తయారవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. రమణ గారి మాటలాగా ఉండాలని ప్రతి మనిషి తన మాటని పదును పెట్టుకుంటాడు. ఓ అందమైన తనం, మంచి మాటతనం, మంచితనం కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని మనకు అనిపిస్తుంది. బాపు గారి బొమ్మ చూస్తే చాలు తరించిపోయినట్లే అనిపిస్తుంది. ఎన్నో 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 గొప్ప చిత్రాలు వారి స్నేహంలోంచి, అనుబంధంలోంచి మనకు వచ్చాయి. ముత్యాల ముగ్గు, గోరంత దీపం, రాధా కళ్యాణం,
ఇలా ఎన్నో 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 బాపు గారు దర్శకత్వం వహిస్తున్న శ్రీ రామరాజ్యం సినిమా ఇప్పుడు షూటింగ్లో ఉంది. మీ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారు అందులో కథానాయకుడు రాముడిగా వస్తున్నాడు. బాపు గారు ఆరోగ్య కారణాల వల్ల వైద్యులు ఇచ్చినటువంటి సూచన మేరకి వారు ఇక్కడికి రాలేకపోయారు. మన దురదృష్టం ముల్లపూడి వెంకటరమణ గారు మనతో లేరు. కానీ 2 ఏళ్ల క్రితమే మేము అనుకున్నాం బాపు గారికి రమణ గారికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలని. కానీ దేవుడు మా సంకల్పం మీద దయ చూపలేదు. వారిద్దరూ కూడా రమణ గారు భౌతికంగా ఇక్కడ లేక వారు రాలేదు. రమణ గారు వారి అబ్బాయి ముల్లపూడి వర వచ్చారు ఇక్కడికి అవార్డు తీసుకోవడానికి. బాపు గారు ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. కానీ బాపు బొమ్మలు వచ్చాయి. ఆ బొమ్మలతో పాటు వారి స్ఫూర్తి కూడా ఇక్కడికి వచ్చింది. బాపు రమణలకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చే ముందు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగింది బాపు రమణల మీద. ఆ ప్రజెంటేషన్ తిలకించిన తర్వాత ఆ అవార్డు ప్రజెంటేషన్ ఉంటుంది. దయవుంచి ఐ రిక్వెస్ట్ ప్లే ద ప్రజెంటేషన్ ఆన్ బాపు రమణ. తర్వాత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు వారు మనసులో ఉన్న ఆత్మీయ భావాన్ని తెలియజేస్తారు. Please wait for the presentation. I would like to request Sri Varaprasad Reddy garu to come on to dais. తెలుగు వారందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి సమక్షంలో బాపు రమణలు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవాల్సిన శుభ సందర్భం. రమణ గారు మరో లోకంలో అక్కడ పురస్కారాలు అందుకుంటున్నారు. బాపు గారు రావలసి ఉండగా గత 15 రోజుల్లో వారి ఆరోగ్య రీత్యా డాక్టర్ సోమరాజు గారి సలహా మేరకు ఆగిపోయారు. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రమణ గారి అబ్బాయి ముల్లపూడి వర ఇక్కడికి వచ్చున్నారు. నేను బాపు గారు రాలేని సందర్భంలో వారి నుంచి ఒక నిమిషం పాటు క్లిప్పింగ్ మిమ్మల్ని అడ్రస్ చేస్తూ చేయమని చెప్పి అడిగాను. వర దాన్ని ప్రిపేర్ చేశారు. ఆ వర మీకు ఆ చేసిన క్లిప్పింగ్ చూపిస్తారు. తర్వాత వారితో నాకున్నటువంటి సాన్నిహిత్య సంబంధం గురించి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మాట్లాడతాను. ముందు క్లిప్పింగ్ చూస్తాం. క్లిప్పింగ్ I request the technician to show the presentation on Bapu Ramana garu, please. Lights off. The presentation, please. నమస్కారం. నా పేరు బాపు. శ్రీ మధు గారు, శ్రీమతి శిరీష గారు ఈ ఏడాది నాట్స్ పండుగ తలపెట్టగానే అతిథులుగా వారి మధ్యలో మేము మెదిలాం. వారి పిలుపు వినగానే ఆనందించాము. బాపు రమణ వస్తున్నారని మీరంతా ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసుకుంటూనే ఉన్నాం.
రమణ గారు ఆ పండగకి ఏమి రాసి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండేవారు. మీలాంటి మంచి మిత్రుల మధ్య కొంత సమయం గడపవచ్చని ఎంతో ముచ్చటపడ్డాం. కానీ రాముడి ఆదేశం మరోలా ఉంది. గోడలేని చిత్తరువులా నన్ను మిగిలి చేశాడు. నిజానికి నేను సున్నా లాంటి వాడిని. రమణ గారు 1 కానీ 9 అంకెల్లాగా కానీ నా పక్కన ఉంటేనే నాకు విలువ. అలాంటిది నేను ఒక్కడినే రాగలనా? మార్కండేయుని రక్షిస్తూ శివుడు యముణ్ణి ఎడంకాలతో తరిమేశాడట. నీ సగభాగం నేను కదా, అది ఎడం వైపున, అందువల్ల ఆ క్రెడిట్ నాదే అని అమ్మవారు పేచి పెట్టిందిట. అమ్మవారితో పోల్చుకుంటున్నందుకు క్షమించండి, కానీ అలాగే నేను మాత్రం వద్దామనే సాహసించాను. డాక్టర్ రాముడు వద్దన్నాడు. అనారోగ్య కారణం అని అందామనుకున్నా కానీ అపశబ్దం సహించిన రమణ గారు పైనుంచి కోపడతారని, ఆరోగ్య కారణం అంటే తెలుగులో హెల్త్ రీజన్స్ వల్ల రాలేకపోతున్నానని మనవి చేసుకుంటున్నా. రమణ గారు అప్పగించిన శ్రీరామరాజ్యం పూర్తి చేస్తున్నాను. ప్రతి మాటల్లోనూ ప్రతి షాటులోనూ మేమిద్దరం చర్చించుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేరణతోనే పనిచేస్తున్నా. ఇది ఒంటి చక్రం నడక. స్నేహం అంటే అవతలవాడి అవలక్షణాలను భరించడం అనేవాడు రమణ గారు. అలాగే నా ప్రయత్నం భరించాలని ఆశిస్తున్నాను. అక్కడి నుంచి రమణ గారు, ఇక్కడి నుంచి నేను మీకు శుభాకాంక్షలు అందిస్తూ ఉంటాము. మేము ఎల్లప్పుడూ మీ మంచి హృదయాల్లో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. ఓ 5 అప్పిస్తారా? అప్ప ఎందుకు ఇస్తారా అని అడిగాను, అంతే దట్ట. కాకి ఏమంటది? కాక కౌ కౌ. పిల్లి కుక్క గాడిద. ఎర్రదొరా, ఈ కోతులకి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు, దేని కోత దాంది. నువ్వు అడ్డమైన కోతలో కూయగలవు. నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనుటి కాలుగోటికి సరిపోవు. నువ్వు 30 ఖరీదైన కోడి పిల్లకి జ్వరం వస్తే 3 రూపాయలు చేసే పంది పిల్లని దిష్టి తీసేట ఒకడు. ఏదో ఒక వంకర కూత కూస్తావుగా, అది కుయ్యరా? అన్నే తుత్తి తుత్తి. మీరు సత్సంకల్పంతో నిర్వహిస్తున్న నాట్స్ సభలు దిగ్విజయంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నేను లేనప్పుడు ఎవరైనా మా ఆటోగ్రాఫ్స్ అడిగితే అథరైజ్డ్ ఫోర్జరీ అని రాసి నా సంతకం కూడా పెట్టే రమణ గారిని గుర్తు చేసుకుంటూ మీ బాపు రమణ. అది ఒక మధురమైన స్నేహం, ఓ అందమైన అనుబంధం. బాపు రమణలకు జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మా చిన్నమ్మని డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే
పెద్దలు డాక్టర్ గురువారెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే నేను మరీ చరిత్ర చరణంగా పిలవక్కర్లేదు. వల్లభనేని యోగేంద్రరావు గారు, దేశ గంగాధర గారు, రవి మాదాల గారు, ఫర్ ఆల్ ద అవార్డ్ సెరమనీ దే హ్యావ్ టు బి ఆన్ ద డయాస్ ప్లీజ్. డాక్టర్ గురువారెడ్డి గారు, లైట్స్ దయవుంచి లైట్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఈ అవార్డు అందుకోవడానికి వరా ముల్లపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముల్లపూడి వెంకటరమణ గారు అబ్బాయి, ప్రముఖ సినీ దర్శకులు వరా ముల్లపూడి. ఇది చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ టు బాపు గారు అండ్ రమణ గారండి. వారిద్దరి కుటుంబాలకి నాట్స్ సంస్థ తరఫున $5,000 బహుమతిగా ప్రకటిస్తున్నామండి. థ్యాంక్ యూ వరా ముల్లపూడి గారు. ఇప్పుడు శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారికి హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డుని అందించవలసిందిగా డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాను. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ని సామాన్య మానవుడు కూడా కొనుక్కునేలాగా సామాన్య మానవుడికి అందుబాటులో ఉంచి ఒక స్థైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని కలిగించిన వ్యక్తి పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ గురువారెడ్డి గారిని కోరుకుంటున్నాను. సభకి నమస్కృతులు. చాలామంది కారణ జన్మలు అవుతారు. ఈయన పుట్టడంతో వరప్రసాద్ అని పేరు పెట్టినందుకు ఆయన నిజంగానే వరప్రసాదుడు. ఈయన నాకు దేవుడిచ్చిన బావ. మా వసంత అక్కతో పాటు ఆయన బావ అనుకుంటాం. ఈయన శాంతా బయోటెక్ వ్యాక్సిన్స్ ఎలా చేశారో మీ అందరికీ తెలుసు, కళాపోషకుడు అందరికీ తెలుసు. కాకపోతే ఈయనకి మేము ఇచ్చిన ఒక చిన్న మారు పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన అందరినీ పోషించడం. కాకపోతే ఈయనతో ప్రాబ్లం ఏంటంటే ఈయన నిప్పు లాంటి వాడు. ఆయన స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. ఆ హ్యూమన్ స్టాండర్డ్స్, ఆ వ్యక్తిత్వం అద్భుతం. ఇంతమంది నేను ఎవరిని చూడలేదు. అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండి ఆయన మాకు పరిచయం అయ్యాడని చెప్పుకోవడం గర్వకారణం. సో వరప్రసాద్ రెడ్డి గారు ఇంకా బోల్డ్ అని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి, కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకుండా, మాతో పని లేకుండా ఉండి, ఇంకా బోల్డ్ అని కళా పోషణ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను. వరప్రసాద్ రెడ్డి గారు ఈరోజు మనం గౌరవించుకోవటం మనందరికీ గౌరవం. థ్యాంక్ యూ. వరప్రసాద్ రెడ్డి గారిని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తరువాత తమన్ ఆర్కెస్ట్రా కార్యక్రమం ఉంటుంది. అంటే కొంతమంది భోజనానికి వెళ్ళారు, రాగానే మనం ఎంతో ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారి స్పందన. మళ్ళీ ఇంకోసారి నమస్కారం.
భాషే రమ్యం సేవే గమ్యం, ఇది నాట్స్ వారి స్లోగన్. దాన్ని కొంచెం క్వాలిఫై చేసి ఫోకస్డ్గా మన పురంధరేశ్వరి గారు తెలుగు భాష ఆవిర్భావం గురించి, దాని గొప్పతనం గురించి సోదాహరణంగా అనేక చారిత్రక అంశాలు ఉటంకించి చెప్పారు. సూక్ష్మంగా నేను ఫోకస్ చేసి మళ్ళీ చెప్పింది చెప్పకుండా మీ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఆ రెండింటిని, భాషే రమ్యం సేవే గమ్యం, క్వాలిఫై చేసి చెప్తాను. మన తెలుగు భాషే రమ్యం, దీన జనావని సేవే గమ్యం. మన తెలుగు భాషే రమ్యం, దీన జనావని సేవే గమ్యం. తెలుగువారి సమైక్యతే సవ్యం, మూడోది యాడ్ చేశాను. తెలుగువారంతా ఒకటిగా ఉంటే మనం అధిరోహించని శిఖరాలు లేవు. నాట్స్ వారి ఫోకస్ ఈ మూడో అంశం మీద కూడా ఉంటే వాళ్ళకి సభాముఖంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. పోతే ఇప్పుడే రమణ బాపుల సంయుక్తంగా స్వీకరించినటువంటి జీవన సాఫల్య పురస్కారం గురించి మీరు చూశారు. రమణ గారు అనేక కథలు, కథానికలు, నవలలు, సద్విమర్శలు, సహేతుక విమర్శలు చాలా చేశారు. తెలుగు సాహితీ ప్రపంచానికి వారు ఒక పెద్ద దిక్కు. ఎన్ని కొత్త పదబంధాలు సృష్టించారో, ఎంత కొత్త నానుడులు సృష్టించారో మీ అందరికీ తెలుసు. ఆరోగ్యకరమైన హాస్యానికి, ఆహ్లాదకరమైన వ్యంగ్యానికి వారు ప్రతీక. తెలుగు భాష పరిపుష్టం చేసినటువంటి మహానుభావుడు ఆయన. రాస్తూ అలా వెళ్ళిపోయారు. ఫిబ్రవరి 23 ఈ సంవత్సరం మనం ఆయన కోల్పోయాం. వారు చివరగా రాస్తున్నది కోతికొమ్మచ్చి. కోతికొమ్మచ్చి మొదటి భాగం 2009లో మేము ఆవిష్కరించాం. నాకు అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. కోతికొమ్మచ్చి 2 కూడా రాశారు, దాన్ని 2010లో ఆవిష్కరించాం. కోతికొమ్మచ్చి 3వ భాగం రాస్తూ ఉండగా అలిసిపోయి మధ్యలో ఆపేశారు. అనేక మార్లు వారిని నాకున్న చదువుతో చాలా ఒత్తిడి పెట్టాను. కనపడిన ప్రతి వ్యక్తి గురించి, తనకు జరిగిన ప్రతి సంఘటన గురించి వివరణాత్మకంగా ఎన్నో విషయాలు చెప్పినటువంటి వారు ఇంకా రాయవలసింది ఎంతో ఉంది, రాయలేదు. నాకు అలసిపోయానికి నాగిపోయానన్నారు. మాకు బాధ వేసింది. ఆయన అభిమానులుగా మాకు కొంత హక్కులు వచ్చినాయి. ఎవరికైనా వీరాభిమానులు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని హక్కులు దక్కలపడతాయి. మీరు ఆపడానికి వీల్లేదు, రాయవలసిందే అని బతిమాలాం, ఒత్తిడి పెట్టాం, కోప్పడ్డాం. చివరికి వాటికి ఏటికి ఆయన లొంగక రాయలేదు. నేను ఈ దేశం ఫిబ్రవరిలో వచ్చినప్పుడు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 ఆ ప్రాంతంలో వచ్చే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి అడిగాను, మీరు ఎవరో ఎయిర్పోర్ట్లో కనిపించిన మనిషినో, రైల్వే స్టేషన్లో కనిపించిన గార్డునో, కూలీనో గుర్తుపెట్టుకొని రాశారు సంఘటనల్ని. మేము మీతో 16 ఏళ్లుగా అనుబంధం పంచుకున్నాం, మా గురించి రాయరా అన్నాను. దాంట్లో ఆంతర్యం ఏమిటంటే కొనసాగిస్తారు రచనని. నేను ఆ మాట అన్నప్పుడు ఆయన చూకుమని బాధ అనిపించి, బాబు మీరు నా గుండెలో నిండుగా ఉన్నారు, మీ గురించి రాయాలని ఎంత ఉన్నా కక్కలేను కాగితం మీదకి, నేను అలసిపోయాను అన్నారు. అదే ఆయన చివరి మాటలు. ఆ 2 రోజుల తర్వాత నేను అమెరికా వచ్చితే నాకు ఫోన్ వచ్చింది, వారు లేరని. అప్పుడు నిజంగా అర్థం చేసుకున్నాను, ఆయన నిజంగానే అలసిపోయారు, ఆగిపోయారు. కానీ భౌతికంగా ఇవాళ మన మధ్య లేకపోయినా తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు, తెలుగు సంస్కృతి పదం ఉన్నంత వరకు
వారు చిరంజీవిగానే మిగులుతారు. రమణ గారు తెలిస్తే బాపు తెలుస్తారు, బాపు తెలిస్తే రమణ తెలుస్తారు. వాళ్ళ ద్వంద్వ సమాసం, విడదీయలేని ద్వంద్వ సమాసం. బై వన్ గెట్ ఫ్రీ వన్ అని చెప్పి అన్నట్టుగా రమణ గారు తెలిస్తే బాపు తెలుస్తారు, బాపు తెలిస్తే రమణ తెలుస్తారు. ఆ ఇద్దరు మహానుభావులకి మీ అందరి తరఫున నా నమస్కారం తెలియజేస్తూ, నాకు ఈ సత్కారం చేసిన నాట్స్ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, పురంధరేశ్వరి గారి చేతి మీదుగా ఈ సన్మానం అందుకున్నందుకు మరింతగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సత్కారాల కన్నా సత్కార్యాలు మిన్న అని సెలవు చేస్తున్నాను. మీరు నిత్య సత్కార్యాలు చేయాలని, మా చేత చేయించాలని వరప్రసాద్ రెడ్డి గారిని కోరుకుంటూ, ఇప్పుడు మా నాట్స్కి అత్యంత ఆత్మీయులు, మా నాట్స్ని నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి సన్షైన్ హాస్పిటల్స్ అధినేత, ఇవాళ ఎన్ఆర్ఐల యొక్క తల్లిదండ్రులకు ఆరోగ్య రక్ష కార్డును ఇచ్చినటువంటి, నాట్స్ వేదిక మీద ఇచ్చినటువంటి డాక్టర్ గురువారెడ్డి గారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా అమ్మగారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. TV5 నిత్యం మనకి లైవ్ టెలికాస్ట్ ఇస్తూ, చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, మేము TV5లో కనిపిస్తున్నాం అని. మీలో చాలా మంది కనిపించారట. అమెరికన్ CEO ఆఫ్ TV5 శ్రీ శ్రీధర్ గారు చిల్లరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిని దగ్గుపాటి పురంధేశ్వరి గారి దగ్గర నుంచి మొమెంటో స్వీకరించవలసిందిగా కోరుతున్నా. TV5 CEO శ్రీ శ్రీధర్ చిల్లరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. అలాగే రఘు మలాది గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రవాసవాణి అధినేత రఘు మలాది గారిని, అలాగే telugupeople.com, రఘు మలాది గారు, అలాగే అమెరికన్ తెలుగు టీవీ అధినేతలు, వారి రిప్రజెంటేటివ్ ఎవరన్నా కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. telugupeople.com, greatandracom, telugu1.com, యువశక్తి telugushakti.com, telugushakti.com, telugupeople.com అధినేత ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. telugupeople.com ప్రసాద్ గారిని, అలాగే రేడియో హంగామా అధినేతని ఆహ్వానిస్తున్నా. అలాగే ఆంధ్ర విలాస్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. అలాగే జెమినీ న్యూస్ ఉజ్వల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నిత్యం ఇక్కడ జరుగుతున్న సమాచారాన్ని నిరంతర స్రవంతిగా అందిస్తున్న
పాత్రికేయ మిత్రులకు, మీడియా సిబ్బందికి, న్యాట్స్కి చేస్తున్న సేవా కార్యక్రమాలకి నిరంతరం ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు అందాల నటి, రబ్బరు గాజుల నటి ప్రియమణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వస్తుందంట అమ్మాయి, లేకపోతే రాదట. కేరళ కుట్టి మనసులాయో వాంగే. Sorry for the delay. We made you to wait for a long time. Sorry, she had to go to sleep. But no, I said I was half asleep. Acha. I request Priyamani Iyer to say few words. Priyamani, no Iyer. Okay. So Priyamani, thank you. అందరికీ నమస్కారం అండి. ఏమండి మీరు రామ్ చరణ్ తేజ్ వస్తే మాత్రం ఇంకా యూ రియల్లీ cheer, మేము వస్తే మీరు cheer చేయరా అండి? వెరీ సాడ్. సారీ, I can't hear you. Anyway, I think all I want to say is చాలా థ్యాంక్ యూ అండి. నాట్స్ థ్యాంక్ యూ చెప్పాలి for calling me here. నేను తెలుగు వాడిని కాదు, కానీ ఇంత ఇక్కడ పిలిచి, న్యూ జెర్సీకి పిలిచి ఇంత you guys have given me such a warm welcome. So చూస్తే మళ్ళీ రావాలని అనిపిస్తుందండి. Thank you very much for the warm welcome. And Natsiki, I wish you all the very best. And Inka, I just wish that you guys grow bigger and you guys have a great evening. Thank you. Give your full energy. Any minute now. Thank you, Priyamani. Thank you so much. Now I request Dr. Mukkamal Apparao garu to come on to the dais and present a memento to Priyamani, please. Now I request Priyamani to take the lucky dip for today's lucky dip. ప్రియమణి గారు, చాలా సంతోషం అండి మీరు వచ్చినందుకు. ఈ బాక్సులు ఏంటంటే, ఈ బాక్సులో
ఇక్కడ మన ముందు కూర్చున్న వాళ్ళందరి టోకెన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇందులోంచి మీరు ఒక బాక్స్ లోంచి 3 తీయాలి, మరొక బాక్స్ నుంచి 3 తీయాలి. వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తాం అండ్ ఆ లక్కీ విన్నర్స్ కి ఇంచక్కటి గిఫ్ట్స్ ఇప్పుడు మీ ముందు ఇస్తాం. సో ఆ లక్కీ విన్నర్స్ ఎవరంటే ప్రియమణి గారి హస్తాలతో ఎవరికి మణి రాబోతుందో చూద్దాం. మోహిత శ్రీపతి 20 రెడ్ బాల్ లైన్ ఫ్లమింగ్టన్ న్యూ జెర్సీ. సునీత నుగురి ఫ్రమ్ ఈస్ట్ బ్రన్స్విక్ న్యూ జెర్సీ. అన్ని న్యూ జెర్సీ వాళ్ళకి వచ్చినాయండి. నెక్స్ట్ అర్చన ఎడిసన్ న్యూ జెర్సీ 160 Evergreen Road. You are requested to come this side. Venkat N. Reddy 401 W Broadway. This is from New York. Phone number 217-390-4091. Next, Trisha Vanamala from Harrisburg. The phone number is 773-263-1406. Next, Pratap Nadella. Phone number 732-763-1578. Pratap Nadella. Please collect your gifts from Nats. Thank you. These are all the gifts from Swarna Jewelers. Please collect it from the dais. Thank you. స్వర్ణ జ్యువెలర్స్ నుంచి మంచి కానుక వచ్చిందండి. వీళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా హర్షధ్వానాలు. ఇంకా కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. మీ అందరినీ రంజింపజేయడానికి తమన్ గారు వారి టీం సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక మంచి కార్యక్రమం, జానపద కార్యక్రమం రాబోతుంది మీ ముందుకి. సో కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి. కొంచెం ఎనర్జీ. భోంచేశారా అందరూ? చాలా సంతోషం. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. Now I request the heroine Swati Gulati to come onto the dais, please. Swati Gulati. Sorry, Sakshi Gulati, sorry. Sakshi Gulati. I request her to say a few words. Sakshi Gulati. Hi, good evening everyone. First of all, thank you so much for inviting me here. It's a great pleasure and an honor to be here. And it's so nice to see everybody so away from home and yet like a family here. And I guess I'm the newest member of your family. So thank you so much for such a warm welcome and making me feel as if I'm just at home. Thank you so much for all your love. Thank you. Thank you. You are so sweet. Now I request Madhushalini to come on to the dais and say a few words. హలో, ఎలా ఉన్నారు? నిన్న నేను మీకోసం పర్ఫామ్ చేశాను. అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు.
నేను అనుకున్నాను అయ్యో ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి చేస్తున్నాం కదా ఎవరు లేరు అనుకో కానీ టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ దేర్ నా పర్ఫార్మెన్స్ నచ్చిందా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత దూరం వచ్చి ఎంతమంది మధ్యలో నేను పర్ఫార్మ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను అండ్ గదా శ్రీనివాస్ గారికి నేను స్పెషలీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈయన లేకపోయింటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఈవెంట్ నాట్స్ వాళ్ళది ఏదున్నా కూడా ఐల్ మేక్ షూర్ ఐల్ బి అవైలబుల్ అండ్ బీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ Now I request heroine Madhurima Banerjee to come on the dais, say a few words. Madhurima Banerjee, please. Hello everyone, Andarki Namaskaram. I'm feeling wonderful that I'm invited here as a guest in such a prestigious national organization. I've been attending this from past 2 days and I must say, very, very, very talented, wonderful. And I'm also going to see a lot more Telugu people soon in Atlanta. So enjoy and take care of yourself. Thank you very much. The last but one item, Tamasoma అనే డ్యాన్స్ బ్యాలే 15 నిమిషాల సేపు ఉంటుంది. ఆ తర్వాత మ్యూజికల్ ఆర్కెస్ట్రా బై తమన్ అండ్ వసంత్. ఆర్ యు రెడీ దేర్? నీరసంగా ఉన్నారు మీరు అందరూ, గట్టిగా చెప్పాలి ఎస్ అని. చీకటిలోంచి మనల్ని వెలుగులోకి తీసుకువస్తుంది ఆ సూర్యబింబం. అయితే ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వెలుగు యొక్క ప్రస్థానం ఏమిటి అన్నది మన ముందు ఇప్పుడు చూపించబోతున్నారు. తమసోమ జ్యోతిర్గమయ సిలికానాంధ్ర తయారు చేసిన ఈ కాన్సెప్ట్ సంగీతం శ్రీ వినోద్ బాబు. ఈ అంశాన్ని కవిత స్కూల్ ఆఫ్ డ్యాన్స్ మరియు నృత్యాంజలి స్కూల్ శ్రీ ఆనంద నటరాజాలయ తమసోమ జ్యోతిర్గమయ. మానవుడి జీవితంలో కాంతి ప్రాధాన్యం అందరికీ తెలుసు. ఆదిమ మానవులు అడవిలో బతుకుతున్నటువంటి రోజుల్లో సూర్యచంద్రులు మెరుపులు మాత్రమే వారికి కాంతినిచ్చేవి. చెకుముకి రాళ్లతో నిప్పుని కనుక్కున్న తర్వాత కాగడాలు వారికి కాంతినివ్వడాన్ని మొదలుపెట్టాయి. నాగరికత పెరిగి ఋషుల ఆశ్రమాల్లో ప్రమిదల్లో నూనె దీపాలు వచ్చినాయి. ఇంకా నాగరికత పెరిగి రాజులు రాజాస్థానాలు